సాహో మూవీ తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఓజీ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్సూ వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ మూవీగా ఓజీ మూవీ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఓజీ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ 3 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నారంటూ టాక్ నడిచింది. అయితే ఇందులో వాస్తవం లేదని మరో ప్రచారం తెరపైకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఇప్పటికే డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ 3వ వారం నుంచి ఓజీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉందట. ఒకవేళ అప్పుడు కాకుంటే జులైలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడం ఖాయమనే మాట వినిపిస్తోంది. 20 రోజులు పవన్ కళ్యాణ్ మూవీ కోసం కాల్ షీట్స్ ఇచ్చారట. అందులో హైదరాబాద్లో ఓ చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మిగిలిందంతా ఫారిన్ లో షూట్ చేయనున్నారట. కథలో ముంబై మాఫియా నుంచి బయటకొచ్చిన తర్వాత ఓజాస్ గంభీరా లైఫ్ కు సంబంధించిన సీక్వెన్స్ ని చిత్రీకరించనున్నారట. ఈ షూటింగ్ షెడ్యూల్ అనుకున్న విధంగా కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళిక చేసుకుంటోందట. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ నడుస్తున్నాయని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆంధ్రాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఓవర్సీస్ డీల్స్ అయితే ఇప్పటికే క్లోజ్ అయ్యాయిట. ఓజాస్ గంభీరా క్యారెక్టరైజేషన్ పై ఓ గ్యాంగ్ స్టార్ సాంగ్ ను తమన్ డిజైన్ చేశారట. ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ వన్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీగా ఓజీ ఉంది. పవన్ కళ్యాణ్ స్టామినా ఓజీ ద్వారా ఏ స్థాయిలో వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.